క్రైస్తవులు ఎందుకండి సహనం కలిగి చెప్తారు సువార్త? క్రైస్తవులు ఎందుకండి ఇప్పుడు వీధుల్లోనికి వెళ్ళినా, గ్రామాల్లోనికి వెళ్ళినా, పట్టణాల్లోనికి వెళ్ళినా ఎవరు ఏమనుకుంటున్నా పత్రిక ఇచ్చినప్పుడు ఏమండి కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, కొంతమంది ముఖం మీద వద్దంటారు, తీసుకుంటారు, చింపేస్తారు, నలిపేస్తారు. అయినా క్రైస్తవుడు ఏమైనా బాధపడతాడా? ఆఖరికి కొడతారు. ఇన్ని జరిగాయండి, ఎన్ని చూశారు మీరు? అయినా క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? బ్రతిమలాడుతూనే ఉంటాడండి. ప్లీజ్ 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 చదువుకోండి ప్లీజ్ అండి, 2 నిమిషాలండి, ఎవడో ఒక 10 నిమిషాలని చెప్పేసి వెళ్ళిపోతామండి. ఎందుకండి అంతగా బ్రతిమలాడుకోవాలి? ఎందుకు బ్రతిమలాడుకోవాలి? బ్రతిమలాడుకునేది మన కోసం కాదు, వారి కోసం బ్రతిమలాడుతున్నాం. ప్లీజ్ మీరు దేవునితో మీరు సమాధాన పడండి. ఎందుకంటే సమాధాన పడకపోతే దేవుడితో మీరు పాపములోనే ఉంటే, మీరు ఇంకా ఆయనకు విరోధులుగా, శత్రువులుగానే ఉండి మీరు గాని కన్ను మూసారా, ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి ఉంది. అది మాకు తెలుసు గనుక, అది నిజం గనుక, అది వాస్తవం గనుక